గురి సరిగ్గా చూసే మేం బాణాన్ని వేశాం, కానీ బెడిసి కొట్టి అది మాకే వచ్చి తగిలిందే. ఇప్పుడు ఈ బాణాన్ని మళ్ళీ అంబులోకి వెనక్కి మేమే తీసుకురావాల్సింది. సింహాసనం మత్తు దీని తలకెక్కిలా మాట్లాడేస్తోంది. మేమెక్కించిందే కదా మత్తు. ఆ మత్తుని ఇప్పుడు మేమే దించేస్తాం, మేమే దించుతాం. చిన్నప్పుడు కేవలం నక్షత్రాలే మాకు స్నేహితులుగా ఉండేవి. అవే నాకు శత్రువులు. మా అమ్మ అంటుండేది నక్షత్రాలే మన రాత రాస్తాయని. కానీ నేను ఎప్పుడు నా తలరాతని మార్చుకోవాలనుకునేదాన్ని. అలాగే మీరు మీ తలరాతను మార్చుకోవడంలో సఫలమయ్యారు. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. మీరు ఎక్కడెందుకు కూర్చున్నారు? మంచానికి ఎడం వైపు నాది, మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి. మంచానికి ఎడం వైపు మీద? అదేంటంటే బాల్యం నుంచి నాకు అలవాటు కిటికీ వైపు పడుకోవటం. నేను చందమామను చూసేదాకా నాకు నిద్ర పట్టదు. కరడి నడిపినా అన్నిటిలో పడదోసి నిజం తెలిపినా మరపురాని గురుతైనావమ్మా. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. ప్రేమా ప్రేమ మేం మీ దగ్గర మళ్ళీ ఓడిపోయాం. నీ ఊరా. మంచానికి ఎడం వైపు మీకు ఇచ్చేశాం. జతపడి మురిసే జంటల ఒడిలో జ్వాలై కురిసే నీలి మేఘమా. ఇక మీరు కిటికీలో నుంచి మీ చంద్రుణ్ణి చూసుకోండి. ఇక్కడ మేము ఈ జాబిలమ్మని చూసుకుంటాం. బదులే రాదే మంచు మౌనమా. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా. ఎటు చూస్తే అటు నీవే, ఎదలోన నీ ప్రేమే, కనుమూస్తే కల నీవే. అక్క, నిన్న పొద్దుటి నుంచి నేను గాలిపటాలు అవి పట్టుకుని సిద్ధంగా కూర్చున్నాను, కానీ నన్ను రాజమహల్కి ఎవ్వరూ తీసుకెళ్ళలేదు. అవునా? అరే, గాయత్రికి అక్కడ మొదటి సంక్రాంతి కదా, రాజ్మహల్లో అందరూ వేడుకలు చేసుకొని ఉంటారు. అక్క, రాజ్మహల్లో ఎగిరేసే గాలిపటాల దారం కూడా బంగారంతోనే తయారు చేస్తారేమో. అరే గాయత్రి వచ్చిందా? గాయత్రి, చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఇలా వచ్చేసావేమిటి? ఇంటికి ఇంత పెద్ద పెట్టె నువ్వు మోసుకురావడం ఏమిటి గాయత్రి? గాయత్రి, ఎలా ఉన్నావమ్మా? రాణగారు రాలేదా నీతో? ఒక్కదానివే వచ్చావే? అంత బానే ఉంది కదా? ఇదేంటి? పెళ్లి శుభలేఖ. పెళ్ళా? పెళ్ళా? ఎవరి పెళ్లి జరుగుతోంది? నా భర్త పెళ్లి.
ఆటలోని పావు తనే ఆట ఆడాలని నిర్ణయించుకుంది. ఈ రాజేశ్వరి నిజానికి రాణా గారిని గాయత్రిని మేము ఆదేశించిన విధంగానే ఇబ్బంది పెడుతోంది. పాటైతే పాడుతోంది, కానీ దాని బాణి, ఈ పాట బాణి మేం కట్టింది కానే కాదు. మేం పెంచిన కుక్క మమ్మల్ని చూసి మురుగుతుందా? ఇదిగో రాజేశ్వరి, నీకు మా గురించి అసలు తెలీదు. మేం కాలి ధూళిని కూడా ఆకాశంలో నక్షత్రంగా మార్చగలం. అలాగే ఆకాశంలోని నక్షత్రాల్ని పాతాళంలో పాతేయగలం, మట్టి పాలు చేయగలం. నిన్ను మేము ఆకాశంలో కూర్చోబెట్టాం, ఇప్పుడు నిన్ను ఆకాశం నుండి కింద పడేస్తాం. కింద ఎలా పడ్డావో నీకే అర్థం కాదు. పాపం గాయత్రి జాతకంలో ఎన్నడూ సుఖమే లేదు. ఒక సమస్య తెగిందో లేదో. కొంచెం ఆపుతావా? ఇలాంటి సమయంలో కూడా గాయత్రి, నువ్వు అన్ని విషయాలు చెప్పావు కానీ అసలు రహస్యం ఏంటో చెప్పనే లేదు. అది నీ భర్తకు చెప్పలేదు సరే, మీ అమ్మకు కూడా చెప్పకూడదా? గాయత్రి, నీ కాపురం నాశనం అయిపోతుంది. అయినా ఈ మౌనం ఏంటి? చెప్పొచ్చు కదా అసలేం జరిగింది? అమ్మా, నీకు దండం పెడతాను, మాటి మాటికి అడగద్దు. ఎందుకంటే నిజమేంటో నేను నీకు చెప్పలేను, అలాగని నీ దగ్గర అబద్ధం ఆడలేను. నాతో పాటు లోపలికి రా. రా. నేను చేసిన పూజల్లో ఏదైనా లోపం జరిగిందా అమ్మా? మరి మా అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావెందుకు నువ్వు? దుర్గమ్మ తల్లి నాకు శిక్ష విధించలేదు, నన్ను పరీక్షిస్తుంది. నా భర్త నన్ను త్యజించనో లేదో, నేను కూడా వారికి దూరం కాలే. మా ఇద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కాళరాత్రి వస్తే సూర్యుడు కనిపించడు, కానీ సూర్యుడు ఎప్పటికీ కనిపించడని నిరాశ చెందలేం కదా. మా ఇద్దరి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది, అదెప్పటికీ మారదు. ఇక మనస వాచ కర్మణ ఎప్పటికీ నేను వారికి భార్యని. అమ్మా వారు మరో వివాహం చేసుకున్నప్పటికీ నేను వారి మనసులో ఎప్పటికీ నేనే ఉన్నాను. దుర్గమ్మ తల్లి నన్ను, నాలో ఈ నమ్మకాన్ని పరీక్షిస్తోంది. ఇక ఈ పరీక్షలో నాకు తప్పక విజయమే లభిస్తుందమ్మా. తలరాత నుండి ఎవరూ తప్పించుకోలేరు చిన్నరాణి. ఆ గాయత్రి ఎలాగైతే తన జీవితంలో ఓటమిని ఒప్పుకుందో మీరు ఒప్పేసుకోండి. గాయత్రా, పెదరాణి అమ్మ మీ కంటి చూపు సన్నగిల్లింది. అక్కడున్నది గాయత్రి కాదు. గాయత్రి బయటికి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళినట్టు